బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరులో కాంగ్రెస్ నేతల పంచాయతీ క్లైమాక్స్ కు చేరింది. కలహాలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మాట్లాడిన ఆది శ్రీనివాస్ కమిటీ 2-3 రోజుల్లో నివేదిక ఇస్తామంటోంది. ఈలోపు మంత్రి దామోదర రాజనరసింహ మాజీ మంత్రి జగ్గారెడ్డితోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మొత్తానికి ఈ రోజు పటాన్చెరులో జరిగినటువంటి అంశం పైన కమిటీ ముందు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ రోజు 4 గంటలకు వినోద్ కుమార్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. భేటీలో కమిటీ చైర్మన్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా భేటీ అనంతరం కాసేపు క్రితమే భేటీ ముగిసింది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పటాన్చెరులో అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో పాటు జగ్గారెడ్డిల సలహాలు కూడా తీసుకుంటాము త్వరలోనే. అదేవిధంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నివేదిక ఇస్తాము. పార్టీ ప్రభుత్వం పరంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పటాన్చెరులో జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో అది 2-3 రోజుల్లోనే తయారు చేస్తాము. ఇప్పటికే కాటా శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించినటువంటి ఆయన దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇక నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇస్తాము, అదేవిధంగా కమిటీకి కూడా ఇస్తామంటూ చెప్పడం జరిగింది. ఇక మహిపాల్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రధానంగా పటాన్చెరు ఘటన నేను ఎవరిని కూడా అవమానించలేదు, నేను కూడా కాంగ్రెస్ తో పనిచేస్తాను, అందరినీ కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం నాది, పిసిసి కమిటీ ఏం చెప్తే అదే చేస్తాను అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికైతే పటాన్చెరుకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి విచారణకు హాజరవడంతో ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల్లో నివేదిక తయారు చేసి కమిటీకి ఇవ్వనుంది. రైట్, థ్యాంక్ యూ.